అయిపోయింది. పైలట్లు లేరంట, విమానాన్ని నడపడానికి మనుషులు లేరు. డబ్బులు ఇచ్చారు కదా, డబ్బులు ఇచ్చావు కానీ ఆ ఫ్లైట్ విమానం ఎందుకు క్యాన్సిల్ అయిపోయిందంటే దాని వెనకాల బోల్ అంత కథ ఉంది. ఆ కథ అంతా ఏంటి నీకు చెప్పాలి. ఇప్పుడు ఒక రూల్ ని పంపించింది గవర్నమెంట్. పైలట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 గంటలు తగ్గించింది. అంటే ఎక్కువ మందిని గవర్నమెంట్ ఎక్కువ గంటలు పని చేయొద్దు, తక్కువ గంటలే పని చేయాలి, నిద్ర సరిపోతే ఫ్లైట్లు యాక్సిడెంట్ అయిపోతాయి అని చెప్పి గవర్నమెంట్ ఏం చేసిందంటే పైలట్ తాలూకా 10 గంటల్ని తగ్గించింది. దీనివలన ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు ఎక్కువ మంది పైలట్లని తెచ్చుకోవాలి. ఎక్కువ మందిని పెడితే జీతాలు ఎక్కువ ఇవ్వాలి కదా, అప్పుడు ఆ లాభాలు తగ్గిపోతాయి కదా అడిగి. అందువల్ల ఏం చేశారంటే అక్కడ తక్కువ మందితోనే నడిపిస్తుంది గవర్నమెంట్ని. అప్పుడు ఏమైంది, మా దగ్గర పైలట్లు లేరు, అందుకే మేము ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ చేసేస్తామని చెప్పి ఇండిగో వాళ్ళు ఫ్లైట్ని క్యాన్సిల్ చేస్తారు. ఆ లాస్ట్కి గవర్నమెంట్ ఇచ్చిన రూల్ని గవర్నమెంట్ మళ్ళీ వెనక్కి తీసుకుంటారు. నేను ఫ్లైట్ నడపను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటున్నాడు. ఫ్లైట్ నడపకపోతే ఎవరికి ఇబ్బంది, మనం అందరం ఆగిపోయింది కదా ఇక్కడ. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన టైంకి మనం వెళ్ళలేకపోతాం కదా. మరి ఇప్పుడు